తిరుమలలో టీటీడీ ఆహార నాణ్యత పరీక్ష పరిశోధనశాల ప్రారంభం. తిరుమలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆహార నాణ్యత పరీక్ష పరిశోధనశాలను మంగళవారం టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ, గతంలో స్వామివారి ప్రసాదాలు, నెయ్యి లాంటి వస్తువుల నాణ్యతను పరీక్షించేందుకు ఇతర రాష్ట్రాలకు నమూనాలు పంపాల్సి వచ్చేదన్నారు. కానీ ఇప్పుడు తిరుమలలోనే అత్యాధునిక పరికరాలతో నేరుగా పరీక్షలు నిర్వహించగలిగే విధంగా ల్యాబ్ను తీర్చిదిద్దినట్లు తెలిపారు. టీటీడీ ఈవో శ్రీ శ్యామలరావు మాట్లాడుతూ, ఇప్పటి వరకు తిరుమలలో నెయ్యి నాణ్యతను పరీక్షించే వసతి లేదని, ఇప్పుడు తొలిసారి నెయ్యిలో కల్తీ శాతం, నాణ్యత శాతాన్ని తక్షణమే విశ్లేషించే సామర్థ్యంతో కూడిన గ్యాస్ క్రోమాటోగ్రాఫ్, అలాగే హై పర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమాటోగ్రాఫ్ వంటి పరికరాలను ఏర్పాటు చేశామని తెలిపారు. 75 లక్షలు విలువైన ఈ పరికరాలను గుజరాత్లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు విరాళంగా అందజేసిందని తెలియజేశారు. ల్యాబ్ సిబ్బంది, పోర్టు కార్మికులు మైసూరులోని సిఎఫ్టిఆర్ఐలో ప్రత్యేక శిక్షణ పొందారని, ఇకపై స్వామివారి ప్రసాదాల నాణ్యతను ఇదే ల్యాబ్లో పరిశీలించి వెంటనే ఫలితాలు అందించేలా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ శాంతారాం, శ్రీ సదాశివరావు, శ్రీ నరేష్, సిఈ శ్రీ సత్యనారాయణ, డిప్యూటీ ఈవోలు శ్రీ భాస్కర్, శ్రీ సోమనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇది టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడిన ఒక ప్రకటన ద్వారా తెలియజేయబడింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు, షేర్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఓం నమో వెంకటేశాయ.